రాజేష్ చేసిన ఫిలిమ్స్. Right, right. సో మెయిన్ స్ట్రీమ్ యాక్సెప్టెన్స్ వచ్చిన రూపాయలు ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బ్రేకప్ చెప్పిన సో ఓల్డ్ స్కూల్ వాల్యూస్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. కలిసి ఉండడం, సెక్యూరిటీ వెతకడం, ఒకరితో ఎమోషన్ వెతకడం. సో ఇక్కడ ఎన్నో న్యూ స్కూల్ న్యూ కి ఓల్డ్ స్కూల్ కి మధ్య జరిగే ఒక చిన్న మూవీలో అది చేసాం. అది దీంట్లో ఉంది ఓల్డ్ స్కూల్ వాల్యూస్ లో ఉన్న బ్యూటీ ఏదైతే అది కూడా ఈ మూవీలో డెఫినెట్లీ ప్రజెంట్ చేయబడింది. సో ఇట్స్ నాట్ జస్ట్ కాబట్టి ప్లీజ్ మూవీకి వచ్చి చూడండి. జాతిరత్న టీజెట్ మీకు నచ్చితే మీకు ఈ మూవీ చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ పెళ్లి చూపులు అనేది ఇట్లా వ్యక్తి లైఫ్ లో ఒక అంబిషన్ వెళ్ళడం ఈ నగరానికి నాకు చాలా నచ్చుతుంది. ఇవన్నీ కలిపి జాతరత్నాల నుంచి పెళ్లి చూపులు ఈ స్పెక్ట్రమ్ మొత్తం ఎంజాయ్ చేసే అయ్యే ఛాన్స్ ఉంది. తీసుకొని చేంజ్ చేయడం జరిగింది. ఒక ప్రోడక్ట్ గట్టిగా టెస్ట్ చేసినప్పుడు దాని గురించి ఒక న్యూ థెరపీస్ లైఫ్ సెక్యూరిటీ దూకి అన్ని టైప్స్ ఆఫ్ కండిషన్ లో ఓషన్స్ టెస్ట్ చేస్తారు. అన్ని రకాల టెస్ట్ చేసి వాళ్ళు కఠినమైన రివ్యూ తీసుకొని బెటర్ చేస్తూ వెళ్ళాము. 75-80% యునానిమస్ 75-80% తీసుకెళ్ళడం జరిగింది. సో అంత ఎఫిషియంట్ ప్రాసెస్ లో తీసుకెళ్ళా కూడా నేను కాన్ఫిడెంట్ ఉంటాము. థ్యాంక్ యూ సో అండ్ ఆల్సో టెస్టింగ్స్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్స్ తీసుకుని కొంతమంది డైరెక్టర్స్ సాయి రాజేష్ గారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు సినిమా చేశారు. జస్ట్ యూట్యూబ్ మ్యూజిక్ వేసుకుని రిఫరెన్స్ అండ్ దెన్ చేసిన తర్వాత ఆయన లాగా నేను పంపిస్తాను. సో సాయి రాజేష్ గారు డబ్బు పెట్టారు పరిస్థితి నమ్మకంగా పెట్టారు. త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. సో ఈ సాంగ్ ఫిల్మ్ ఇన్ఫాక్ట్ సాయి రాజేష్ గారి ఇంట్లో వచ్చి నేను వరుణ్ నేర్చుకుని సెలబ్రేట్ చేసుకుని కూడా సాయి రాజేష్ గారిని ఎప్పుడు చేశాను. సురేష్ తీసి ఈ సినిమా డైరెక్టర్ ఒక స్ట్రక్చరల్ లెవెల్లో ఒక ఎమోషనల్ లెవెల్లో ఆల్ యాక్ట్స్ కరెక్ట్ ఉన్నాయి, క్లైమాక్స్ కరెక్ట్ గా ల్యాండ్ అవుతుందా లేదా అని కొన్ని స్ట్రక్చరల్ లెవెల్ సురేష్ సార్ వాంటెడ్ టు టెస్ట్ మళ్ళీ ఇంకొంత డబ్బు పంపించి రీషూట్ చేద్దాం రీరైట్ చేద్దాం అనే లెవెల్ కి ఉంటుంది సార్. చూసి రామాయణలో పెట్టి కేవీ అరుణి జాతరత్నాలు డైరెక్టర్ పెట్టుకుని సినిమా చూశారు. చూసి చేశారు ఈ లవ్ స్టోరీని చాలా అనుదీప్ సింగ్ నన్ను ఈ సినిమా నేను తీసుకెళ్తాను వేరే బ్యాటరీస్ నీకు చేస్తాను అని చెప్పి ఆ 1-2 days లో సినిమా చూద్దాం తీసుకున్నాను సార్. సెట్ చేసి అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ దిస్ స్టేట్మెంట్. ఇప్పుడు లో మీ అందరికీ తెలుసు సినిమాలో ఓటీటీలు కూడా
వచ్చినా పెద్ద హీరోల నుంచి వచ్చినా సరే అఫీషియల్ బేసిస్ రిలీజ్ చేస్తారు. అంటే సైన్స్ వన్ సెక్షన్ సార్ అండ్ నేను కంఫర్టబుల్ ఉన్నాను. స్క్రీన్ మీడియా సర్వీస్ ప్రొడక్షన్స్ ఓటీటీ డీల్స్ వీడియో డీల్స్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ లో ఉన్నారు సార్. Global competition means the job is ఇవన్నీ ఇలా జరగాలి అని చెప్పి నచ్చిన చెప్పి నా బ్యానర్ పేరు మీద అందరూ చేసే వరల్డ్ వచ్చి పేరు వచ్చింది నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది విక్రమ్ అనే ఇదే స్టేజ్ మీద సక్సెస్ మీట్ జరుగుతుంది. డెవలప్మెంట్ బాబు గారు అందరూ నేను ఆ రోజు ఇలాంటిది నాకు ఇండో ఏమైనా చేస్తాను సినిమా నేను చెప్పను కోసం నేను ఏమొచ్చి అడుగుతున్నాను నచ్చి నా దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు హిస్టరీలో ఎదురు పెట్టారు కానీ ఈ వెబ్సైట్స్ అందరు వెబ్సైట్స్ ఏ సినిమాలు నేను సార్ నా గురించి స్టోరీస్ రోల్ అంటే నాకు బాగా చేశాను. సినిమా వర్కౌట్ నేను మీ మైండ్ చేయడానికి అనొచ్చు సార్. ఇది చెప్పిన తర్వాత గుర్తు రాలేదా ఏడు వచ్చింది నీకన్నా మీ తర్వాత వచ్చింది మీరు నిజమే సార్. అందరి అదృష్టం ఒకలా ఉంటుంది. అందరూ చదువుకుంటారు, అందరూ తీసుకుంటారు. నేను నేను కష్టపడుతుంది సార్. ఆర్సీబీలో ప్లేయర్ ఉంటే 18 ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి అభిప్రాయానికి. విరాట్ కోహ్లీ జనరేలో చెప్పాను సార్. నిజంగా చెప్తున్నా ఈసారి మధ్య ఈ మాట సినిమా చూడండి చెప్పాను. సెకండ్ హాఫ్ అందరికి నచ్చుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. బయటకు వచ్చి ప్రశ్న నాకు ఇదే రావాలి స్టేజ్ మీద ప్రశ్న పొగరుగా చెప్పట్లేదు. మర్యాద చెప్తా సినిమా ఆడియన్స్ నేను ఇక్కడే ప్రశ్న ఇంకా చూసి అనుకుంటా చిన్న చెప్పు అఫ్ కోర్స్ నేను నేర్చుకోవడానికి అందుకే సార్ నేను మా అందరూ డెబ్యూటెంట్ సార్. అందరూ నేను అమ్మిన పైసలు రిస్క్ చేశాను. ఈ గెలుపులో ఒకటి కాదు సార్. మీరు అందరికీ సినిమా నచ్చిందంటే నాకు కూడా మీరు నా కోసం అనే నా కోసం ఒకటే సార్. గెలుస్తుంది ఒకటే ఈ సినిమా
అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్ నేను అనే దానికన్నా నేను చచ్చే రోజున వీడు ప్రయత్నిస్తే గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా రావచ్చు వచ్చి అడగచ్చు జస్ట్ సేమ్ సార్ వాట్సాప్ రీజన్ అని చెప్పి అంటే నిజం సినిమా వస్తాం చేస్తాం మళ్ళీ సినిమా ఫీల్ అవుతా చర్చ వరకు సినిమాలో ఉంటాను సార్ ఈ థ్యాంక్ యూ సార్ సినిమా వస్తున్నారు అని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేసినట్టు అనిపిస్తుంది అవును అది దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ ఈ సినిమా చేయటం చెప్తాను స్వామి జెన్యున్ గా ఏ రోజు నేను మనం కూర్చుని రాసి చేస్తున్నప్పుడు మామ ఇది పెట్టడం ఇలాంటి ఒక సెక్స్ సీన్ ఉంటున్నాం చూస్తాను ఏ సీన్ చెయ్యాలి అని ఏ రోజు వాడి వాడి జర్నీ ఏదైతే ఉంటుందో సిద్ధార్థ వాడి జర్నీలో వాడికి కచ్చి నుంచి కసి నుంచి బిహేవ్ చేయాలి నాకు చూపిస్తాను డైలాగ్ సార్ ఒక డిగ్రీలో ఉన్నప్పుడు మరోనైనా మీరు అందరూ అలా జగన్ ఫీల్ అవుతుంది సార్ అందరూ ఫీల్ ఉంటారు ఒకవేళ మీకు ఒక చిన్న అలాంటి ఎవడైనా గిల్లి ఉంటే కనుక బిహేవ్ చేయడానికి రాసింది తప్ప ఈ సీన్ వేద్దామని ఒక్క సీన్ కూడా రాలేదు సార్ నేను చెప్తున్నాను సినిమా చేసినప్పుడు ఇద్దరం నేను ఇద్దరం డిసైడ్ ఏ రోజు కూడా ఇన్ని డబ్బులు పెట్టాము అనేటువంటి రిగ్రెట్ లేని సినిమా ఈ సినిమా చూసుకున్నారు రేపు పొద్దున ఎవరు కొనకపోయినా ఐ షుడ్ బి ప్రౌడ్ నన్ను ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ అండ్ పీపుల్ లిక్కర్ టేస్ట్ ఇదిరా వర్కౌట్ అవ్వలేదు బట్ నన్ను ఇన్వాల్వ్ అంటే ఎవ్రీ సింగిల్ నిన్న రాత్రి ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసింది సార్ లెంత్ గురించి నిన్న రాత్రి ఇప్పుడు ప్రెస్ నిన్న రాత్రి చేసి మళ్ళీ డీసీ పంపించి మళ్ళీ సౌండ్ చేయించి ఆ లెవెల్ ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధంగా కష్టపడడానికి సిద్ధంగా చచ్చే వరకు తీసుకొస్తానని చెప్పాను అంతవరకు ప్రయత్నం పెట్టాను నేను ఇన్వాల్వ్ అయితే అవుట్పుట్ ఇలా ఉంటుంది అనేటువంటి నమ్మకం కుదరాలి ఆడియన్స్ కి ప్రెస్ కి ఇండస్ట్రీకి రెస్పెక్ట్ ఈజ్ అ ఫిల్మ్ మేకర్ హిమ్సెల్ఫ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ అనేటువంటి నమ్మకం కుదిరేంత వరకు నేను పనిచేయడానికి సిద్ధపడి చేశాను సార్ సో యూట్యూబ్ మేము ఆనందపడి గర్వపడేటువంటి ప్రోడక్ట్ చేశాను తప్ప కమర్షియల్స్ ని క్లిక్ బైట్స్ ని ఏ రోజు ఆలోచించి ఒక టెంపో బికాస్ ఈ ఫౌండ్ ఫ్రెష్నెస్ ఇన్ ద ఫిల్మ్